మా టీము మేము కలిసి చాలా ప్రశ్నలు సేకరించాం. ఈ ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాం. మధ్యలో లేవడాలు పోవడాలు ఉండవు. మంచి ఒక హెల్దీ డిస్కషన్, ఒక మంచి ఇంటెలెక్చువల్ డిస్కషన్ మనం ముందు కొనసాగిద్దాం సంస్కారబద్ధంగా. ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పగలుగుతారా ప్రతి దానికి కూడా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానంలో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్రదర్ సిరాజ్ మీద కుట్ర బన్నాల్సిన అవసరమో ఓ యూట్యూబ్ ఛానల్కి ఉంటుందంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక యాంకర్లా కాకుండా ఒక ఉన్మాదిలా ఆయన వ్యవహరించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి దాదాపు 360 విగ్రహాలను ధ్వంసం చేశారు. మొన్నటికి మొన్న చూసుకుంటే ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, ముస్లింలు గుళ్ళల్లోకి పోయి గుళ్ళను ధ్వంసం చేస్తుర్రు అన్న అంశాన్ని గమనిస్తే అది మహమ్మద్ ప్రవక్త నుంచే నేర్చుకుని అన్నట్రా? మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను కాబతుల్లా నుండి ధ్వంసం చేశారు, తీసేశారు అని చెప్తూ ఉంటారు. యేసు దేవుడా కాదా అని అడిగితే మీరు ఏం చెప్తారండి? యేసు దైవ ప్రవక్త అండి, ఆయన దేవుడు కాదు. తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడని చెప్పారు. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి మనందరికంటే గొప్పవాడు. బైబిల్ నుండి ఖురాన్ను కాపీ కొట్టిర్రు అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారా లేదా అన్న విషయం తెలియాలంటే అక్కడ యేసు అని ఉంటే ఇక్కడనేమో ఈసు అని ఉంటుంది. బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారు అంటే అక్కడేమో యేసు, ఇక్కడేమో ఈసా, అక్కడేమో యాడమ్, ఇక్కడేమో ఆదం. కాబట్టి బైబిల్ నుండే ఖురాన్ని కాపీ కొట్టారని కొంతమంది భావిస్తున్నారు. ఖురాన్లో హిందువులతోటి స్నేహం చేయొద్దు ముస్లింలు అని ఉంది. మరి ఉంటే హిందువులు ముస్లింలు బాయి బాయి ఎట్లయితే చెప్పండి మీరు? హిందువులతోటి ఖురాన్లో స్నేహం చేయొద్దు అని ఉందా లేదా? హిందూ సనాతన గ్రంథాలలోనే హిందూ అన్న పదం లేనప్పుడు హిందువులతో స్నేహం చేయకూడదని ఖురాన్లో ఎలా ఉంటుంది? ఖురాన్లో సూరే తౌబా 9వ అధ్యాయం 5వ వచనంలో మీరు క్లియర్గా ముస్లింలు హిందువులను చంపాలి అని చెప్పేసి ఉందా లేదా? నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను చంపండి అన్న పదం అక్కడ మీకు కనిపిస్తుంది. నేను జై శ్రీరామ్ అంట, అల్లాహ్ అక్బర్ అంట, నేను ప్రైజ్ దిలాడ్ అంట. కానీ ముస్లింలు మాత్రం అల్లాహ్ అక్బర్ తప్పించి జై శ్రీరామ్ అనరు, ప్రైజ్ దిలాడ్ అనరు. ఎందుకు అట్లా? జై శ్రీరామ్ నినాదము ముస్లింలతో బలవంతంగా చెప్పించాలని చేసేటటువంటి పైశాచికత్వం, ఉన్మాదం ఏదైతే ఉందో, ఈ ఉన్మాదం కారణంగా ఎంతో మంది అమాయకమైనటువంటి ముస్లింలు బలైపోతున్నారు కదండి. మసీదుకు కానీ దర్గాకు కానీ హిందూ సెలబ్రిటీలు ఎవరన్నా, హిందూ మతాన్ని నమ్మినటువంటి సెలబ్రిటీ, మొన్న కూడా రామ్ చరణ్ పోయిండు. సో అక్కడ ఏం చేస్తారు అని అంటే మీరు టోపీ పెడతారు. మీలాంటి వాళ్ళు ముస్లింలు ఎవరన్నా గుడికి వచ్చినప్పుడు బొట్టు పెడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరే వస్తే మీకు బొట్టు పెడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి ముస్లింలు జాతీయ జెండాకు ఎందుకు సెల్యూట్ చేయరు? ముస్లింలలో కూడా చైతన్యం రావాలి, వారు కూడా సంస్కరించబడాలి. కొన్ని విషయాల్లో చాలా పెద్ద అపోహలు ఉన్నాయండి. ఆ విషయం ఏంటంటే, జాతీయ జెండాకు నేను సెల్యూట్ చేస్తాను. బ్రదర్ సిరాజు ఇండియన్ ఫ్లాగ్ కు సెల్యూట్ చేస్తాడు. ఖచ్చితంగా నా ఫాలోవర్స్ కూడా చేయమని చెప్తున్నాను, చేస్తారు కూడా. ఇస్లాం అనుసరించి ఒక వ్యక్తి, ఒక పురుషుడు 4 భార్యలను చేసుకోగలిగితే అదే ఇస్లాంలో ఒక మహిళ 4 పురుషులను భర్తలుగా చేసుకోవచ్చా? ఒక ముస్లిం పురుషుడు 4 స్త్రీలను వివాహం ఆడేటటువంటి అవకాశం అనేది కామన్గా చేసుకోవడానికి దేవుడు ఎక్కడ కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. ముస్లింలు గుర్తుపట్టాలంటే గడ్డము, టోపీ. అంటే ముస్లింల గడ్డం దేశానికి అడ్డమా? ఇస్లాం నమ్ముకున్నటువంటి ముస్లిం వ్యక్తులు గడ్డం పెంచుకోవాలి, పెంచుకుంటే చచ్చిపోయినాక స్వర్గానికి పోతారు. దాంట్లో ఏమైనా 8 గ్రేడ్స్ ఉంటాయి అనుకుందాం, ఓకే, అంతవరకు ఓకే. ఇస్లాం నమ్ముకున్నటువంటి ముస్లిం మహిళ సంగతి ఏంటి అని అంటారు. ఏ స్త్రీ అయితే దైవాన్ని నమ్ముకుంటుందో, ముస్లిం మహిళగా పరిగణించబడుతుందో, ఈ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఏమంటుందంటే, ముస్లింలు లేకపోతే క్రైస్తవులు కావచ్చు, విగ్రహ ఆరాధన చేసినటువంటి దగ్గర ఏదన్నా ప్రసాదం పెడితే తినరు. ఎందుకు ముస్లింలు ఇట్లా తినరు, తాగరు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన హైందవ సోదరులు దైవానికి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహం ముందు అర్పించింది ఏదైతే ప్రసాదంగా తినండి అని బలవంతంగా చెప్పకూడదు. క్లియర్గా అంటే ఇప్పుడు హిందువులు పంటలు పండిస్తూ ఉంటారు, మొక్కి పూజ చేసి పంట పండిస్తారు. అప్పుడు విగ్రహాధారణే కాదా ఆ పంట అంతా కూడా వచ్చేది? ఇప్పుడు తినే బియ్యం కావచ్చు, వడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, మక్కలు కావచ్చు.
పంట పండింది, ఆ తర్వాత ఒడ్లు వచ్చాయి, తర్వాత బియ్యం వచ్చాయి, మనం తింటున్నామంటే అదేదో విగ్రహారాధన తిన్నట్టు దాని అర్థం కాదనమాట. టపా 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 మీరు స్వతంత్ర సమరయోధులు అయినటువంటి ముస్లింల పేర్లు చెప్పండి.